మీ అందరికీ తెలిసిందే విజయవాడ నగరాన్ని ఈ యొక్క ఫ్లడ్స్ ఎలా ముంచేసినాయో. ఈ బుడవేరులో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ రావటం, దాని పక్కనే ఉండే కాలనీస్ ఏదైతే కాలనీస్ ఉండే అవన్నీ యాక్చువల్గా వాటర్లో మునిగిపోవడం జరిగింది. ఫస్ట్ డే అయితే యాక్చువల్గా 4 అడుగులు 6 అడుగులు 8 అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కొన్ని దగ్గర మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. బుడవేరు పక్కనే దాని పక్కన ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఇళ్ళని ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి, ఫ్యూచర్లో ఇటువంటిది రాకుండా ఈ బుడవేరు చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం, తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉంటారో ఇళ్ళు అవి కూడా కొంత తొలగించక తప్పదండి. ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎట్టే ఉంటుంది. జనరల్గా ఎక్కడైనా ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి, ఇరిగేషన్ కెనాల్స్ని పూర్తిగా ఉంచేయాలి. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ పోవటానికి కన్వీనియంట్గా గత ఎప్పటి నుంచో ఆ యొక్క వెడల్పు లోతు పెట్టారు. కానీ ఏమైందంటే ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట ఊరికి పడుతుంది. ఒకటి దాని మీద నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం, తొందర లేదు, నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం. అయితే దీనికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ డే ఫ్లడ్ వచ్చినప్పుడు సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. ఆ రోజు నేనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పాను. ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్లోనే ఉండి ఇవన్నీ పర్యవేక్షిస్తానంటూ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రతిరోజు మంత్రులు అధికారులు అందరూ కూడా వాటిలో చూస్తే 6 అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి కొన్ని ఉన్నాయి. అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాడు ఫుడ్ వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే 12 లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం. ఒకరోజు 26 లక్షలు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం. ఒక 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 8 లక్షల బిస్కెట్స్ ఇచ్చాం. అయితే కొన్ని ఏరియాలో మాకొద్దు, పెట్టొద్దు, సప్లై చేయొద్దు, అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి 4 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, 12 లక్షల వాటర్ ప్యాకెట్స్ 3 times 8 లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తున్నాం. అయితే కొన్ని ఏరియాలు అంటే న్యూ ఆర్ఆర్ నగర్ కావచ్చు, పేట కావచ్చు, పాయకరాపురం అంటారు, తర్వాత వచ్చి సింగ్ నగరు, ఇందిరానాయక్ నగర్, వీటిల్లో వాటర్ ఇంకా ఎక్కువ ఉంది. అక్కడికి ఫుడ్ తీసుకురాగానే పొట్లాలు కొంత ఎత్తపోతున్నారు. ఒక్కొక్కరు నేను సింగ్ నగర్ నేను చూశాను. ఒక్కొక్కరు 3-4 కూడా ఎత్తపోతున్నారు. సేఫ్ సైడ్ రేపు ఉదయం ఎలా ఉంటుందో, రేపు ఉదయం ఫుడ్ వస్తుందో రాదో వాళ్ళు అడిగాను నేను. కొంత ఏమయ్యా 2-3 ఎత్తపోతున్నారు, ఎందుకు ఎత్తపోతున్నారు అంటే రేపు ఉదయం వస్తుందో రాదో వాళ్ళ ఆలోచనలో తప్పు లేదు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దానికి డబుల్ ఇస్తున్నాం. ఇండియన్ అయితే 2 లక్షలకే వస్తుంది, కానీ పంపించడం ఇంటూ 2 అంటే 4 లక్షలు పంపిస్తున్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇక్కడ పరిస్థితి. ఆయన 4 times ఏమన్నారు, ఈ 5 ఏరియాస్కి ఇవాళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్కి 4 times ఫుడ్ పంపించడం జరుగుతుంది. అంటే ఒక ఏరియాలో 10,000 ప్యాకెట్స్ అడిగితే 40,000 ప్యాకెట్స్ని పంపించే విధంగా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎందుకంటే నేను రాత్రి ఇందిరానాయక్ నగర్కి నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఎందుకు ఇంత ఫుడ్ సప్లై చేస్తున్నా అంటే అవసరానికి సంబంధించి కంటే డబుల్ ఇస్తున్నా. ఇంకా కొన్ని దగ్గర మాకు ఫుడ్ రాలేదు, వాటర్ రాలేదు, బిస్కెట్స్ రాలేదు అంటున్నారు. దానికి ఏం చేయాలో, ఏంది అసలు కారణం ఏంది, రూట్ కాజ్ ఏంది, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటామని రాత్రి అక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను. నా అబ్జర్వేషన్లో ఏంటంటే ఒక్కొక్కరు ఎత్తపోతున్నారు. అడిగితే కూడా సేఫ్ సైడ్ అంటే ఈవినింగ్ వస్తుంది రాదు, రేపు మార్నింగ్ వస్తుంది, కాబట్టి ఆ విధంగా చేస్తాం. అదేవిధంగా వాటర్ కూడా రాత్రి నుంచి ఇప్పటికి ఈ ఇందిరానాయక్ నగర్లో 1.5 feet తగ్గిందన్నారు. ఎందుకంటే పైన బుడమేరు ఎక్కడైతే 3 బీచ్లు నిన్న రాత్రి క్లోజ్ చేశారు. అయితే ఈ వర్షం పట్టడం వల్ల యాక్చువల్గా కొద్దిగా వాటర్ ఉంది. ఈ వర్షం అంటూ లేకుండా ఉంటే ఈ ఏరియాలో కూడా రేపు మార్నింగ్ పూర్తిగా వాటర్ పోతుంది. తెలంగాణలో బుడమేరు ఎక్కడికి వస్తుందో అక్కడ వర్షం వచ్చినా మనకు పెరుగుతుంది. పెరిగిన ఈ యొక్క ఎక్కడైతే బీచ్లు గండ్లు పడ్డాయో గండ్లు పూడ్చేశారు. గండ్ల నుంచి వాటర్ బయటకు వచ్చి పొలాల మీద వస్తుంది. గండి పూర్తి చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆ గండి కూడా నిన్న చెప్పింది యాక్చువల్గా నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారికి ఒక లెవెల్ చెప్పారంటే 1 meter వరకు వచ్చినా ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడున్న లెవెల్ కంటే 1 meter. ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకా కూడా రైజ్ చేయమన్నారు. వాళ్ళు ఆ పని మీదే ఉన్నారు, ఇంకా రైజ్ చేస్తున్నారు. కాబట్టి మనకు నార్మల్ వర్షం వచ్చి నార్మల్గా వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ డే వచ్చినట్టుగా హై రైన్ వచ్చి ఒకేసారి పోరింగ్ వచ్చి గండి ఏదన్నా పడితే ఇబ్బంది. వచ్చినప్పుడు యాక్చువల్గా తగ్గుతుంది మీద చేస్తున్నారు. అందుకని అందరికి రెయిన్ కోట్స్ ఇవ్వమన్నా 10,000 మందికి రెయిన్ కోట్స్ ఇవ్వని యాక్చువల్గా రాత్రి చెప్పాము. వాడు మార్నింగ్ చాలా మందికి ఇచ్చారు.
మిగతా డిపార్ట్మెంట్ వాడు కూడా రెయిన్ కోట్స్ ఇవ్వమన్నారు, కలెక్టర్ గారు ఇచ్చారు. వర్షం వస్తున్నా చేయగలిగిన పనులన్నీ చేయమన్నారు. యాక్చువల్గా ఈరోజు చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.